నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా కాలభైరవ స్వామి వారి పల్లకి సేవ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేణిగుంటలో వైసీపీ ప్రచార సామాగ్రి ఉన్న గోడౌన్ ఎదుట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నిరసన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ రేణిగుంట వైసీపీ ప్రచార సామాగ్రి ఘటనపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ దిగువ కొడతనేరి గ్రామంలో టీడీపీ మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం టీడీపీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించిన బొజ్జల రిషితారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రామ్ చరణ్ దంపతులు ఆలయం ఎదుట అభిమానుల సందడి శ్రీకాళహస్తిలో మన ఓటు మన హక్కు కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి సూచన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామి వారికి పల్లకి సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక అభిషేకాన్ని అనంతరం ప్రాకారోత్సవం నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు ఇందులో భాగంగా అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేళ జలాలు కందిపూడి పన్నీరు జలాలు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల నిమ్మకాయల మాల గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి దీప ధూప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఈవోతో పాటు ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగకృష్ణ యాదవ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు
మార్పు తగ్గింది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రేణిగుంట మండలం రామకృష్ణపురం వద్ద గోదాములో వైసీపీ నేతలు దాచిన తాయిలాల విషయం టీడీపీ నేతలు బయటపెట్టినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం విచారకరమని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. రేణిగుంటలో వైసీపీ ప్రచార సామాగ్రి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి కలెక్టరేట్ కి వెళ్లారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రేణిగుంట మండలం రామకృష్ణపురం వద్ద గోదాముల్లో వైసీపీ నేతలు తాయిలాలు దాచిన విషయం టీడీపీ నేతలు బయటపెట్టినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం విచారకరమని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రామకృష్ణపురం వద్ద 4 గోదాముల్లో వైసీపీ నేతలు తాయిలాలు, ప్రచార సామాగ్రి దాచారన్నారు. ఈ విషయమై తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ, పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తో కలిసి కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షాకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే కలెక్టర్ స్పందన తమకు సంతృప్తి కలిగించలేదన్నారు. తాను మొదటిసారి కలెక్టర్ గా వచ్చారని, ఎన్నికల నిబంధనలపై పుస్తకాలు చదువుతూ నేర్చుకుంటున్నారని చెప్పడం బాధాకరమన్నారు. అందుకే ఎన్నికల వేళ తిరుపతికి సీనియర్ అనుభవం ఉన్న కలెక్టర్ను నియమిస్తే బాగుంటుందని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం డంప్ గుర్తిస్తే 24 గంటల తర్వాత అధికారులు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అది కూడా ఎన్నికల అధికారులు రాకుండా జీఎస్టీ అధికారుని పంపడం ఏమిటన్నారు. జీఎస్టీ అధికారులకు ఎన్నికల తాయిలాలకు ఏమిటి సంబంధం అని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిలదీశారు. ఈ విషయమై కలెక్టర్ ను ప్రశ్నిస్తే సి యాప్ లో ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే సామాగ్రి, డబ్బు దొరికినప్పుడు మొదట సీజ్ చేసి ఆ తరువాత తగిన చర్యలు తీసుకోవాలని ఓ అభ్యర్థిగా తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. ఒక గోదాము పరిశీలనకే పుణ్యకాలం గడిపేస్తే మిగిలిన 3 గోదాములు ఎప్పుడు తనిఖీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇలా చేస్తే తాము ఎన్నికల ప్రచారం చేసుకోవాలా లేక గోదాము దగ్గర కాపలా ఉండాలో అధికారులు చెప్పాలన్నారు. ఎన్నికల వేళ మండలాలకి ఒకే ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టడం ఏమిటన్నారు. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తే తమ వద్ద సిబ్బంది లేరని కలెక్టర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలా చెప్పడం చాలా విచారకరమన్నారు. తమ పార్టీ నేతలే పట్టుకుని అధికారులకు అప్పగిస్తే వారు సీజ్ చేయకపోతే తాము ఎవరికి చెప్పుకోవాలన్నారు. ఈ వ్యవస్థ, ప్రభుత్వం ఎలా ఉందో ఈ సంఘటనే నిదర్శనమన్నారు. ఈ తాయిలాల నిల్వపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం చేయాల్సిన పని తాము చేస్తున్నామన్నారు. వ్యవస్థ ఏ విధంగా ప్రజలందరూ ఆలోచించాలని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ శ్రీకాళహస్తి రిటర్నింగ్ అధికారి సరిగా స్పందించకపోవడం బాధాకరమన్నారు. అవసరమైతే రిటర్నింగ్ అధికారిని మార్చాలని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తిలో మన ఓటు మన హక్కు కార్యక్రమ ర్యాలీని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు ఆవశ్యకతపై శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ జరిగింది. మన ఓటు మన హక్కు కార్యక్రమ ర్యాలీని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ ర్యాలీ బాబు అగ్రహారం నుంచి ఆర్పీబీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నూతనంగా ఓటు నమోదైన యువత ఓటర్ల అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ మన ఓటు మన హక్కు కార్యక్రమ ర్యాలీని నేడు ప్రారంభించామని, తమకు ఉన్న ఇంకా 4 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటర్లను చైతన్యపరచాలని పేర్కొన్నారు. తమ ప్రాంతంలో ఏ పోలింగ్ బూత్లలో గత ఎన్నికల్లో ఓటు శాతం తక్కువగా అయ్యిందో ఆ ప్రాంతాలలో ఈ ఓటు అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచి 100% ఈ పర్యాయం ఎన్నికల్లో ఓట్లు నమోదయ్యే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి తహసీల్దార్ జనార్దన్ రాజు, తొట్టంబేడు ఎంఆర్ఓ మరియు బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. 168 నియోజకవర్గంలో తిరుపతి డిస్ట్రిక్ట్ నందు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు స్వీప్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇక్కడ స్వీప్ ప్రోగ్రామ్ అంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్టరల్ పార్టిసిపేషన్. అంటే ఓటర్స్ నమోదు చేసేటప్పటి నుంచి ఓటు వేసేంత వరకు ఎలా వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ముఖ్యంగా యువత 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకోవడానికి మొట్టమొదటిగా వాళ్ళు ప్రయత్నం చేస్తాము. వాళ్ళందరి దగ్గర ఓటు నమోదు చేస్తాము. తర్వాత ఓటు విలువ తెలుసుకొని ఓటు ఏ ప్రలోభాలు పోకుండా ఓటు వేయాలనే ఉద్దేశంతో అందరికీ ఈ ఓటు యొక్క విలువని మనం తెలియజేస్తూ పోతాము. దీన్ని అవేర్నెస్ రూపంలో స్వీప్ యాక్టివిటీస్ కింద చేయమని ఆదేశాలు. దాని ప్రకారము
స్వీప్ యాక్టివిటీస్ ఇప్పుడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నాము. మాకు 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో కూడా ప్రతిరోజు ఎక్కడ అవుతాను యాక్టివిటీస్ చేయడము, ఓటర్లకు అవేర్నెస్ తీసుకురావడము, వాళ్ళు ఓటు ఎలా వినియోగించుకోవాలి, ఏ ప్రలోభాలు పడకూడదు, ఖచ్చితంగా వాళ్ళు ఓటు యొక్క విలువ ఈ ప్రజాస్వామ్యంలో తెలుసుకొని వేయాలనే ఉద్దేశంతో చేస్తాము. అలాగే ఎక్కడైనా ఒక పోలింగ్ బూత్ నందు ఓటర్ శాతం అంటే ఓటు వేసిన వాళ్ళు తక్కువ మంది ఉంటే అక్కడికి వెళ్ళి ఓటు వాళ్ళు ఎందుకు వేయలేదో తెలుసుకుంటాము. వాళ్ళకు కూడా ఓటు ఒక విలువ చెబుతూ వాళ్ళు ఖచ్చితంగా ఈసారి మనకు ప్రతి పోలింగ్ బూత్లలో 90% పైన ఖచ్చితంగా ఎన్రోల్ అయ్యి 100% కూడా వచ్చే అంత ప్రయత్నం చేయాలనేది మాకు ముఖ్య ఉద్దేశము. ఈ స్వీప్ యాక్టివిటీ అని ప్రతి మండలంలో మళ్ళీ కూడా నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ నోడల్ ఆఫీసర్స్ అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్న యువకులు అందరితో కలిసి ప్రతి పోలింగ్ బూత్లో ఎక్కడెక్కడ తక్కువ ఉన్న పోలింగ్ బూత్లన్నింటిలో కూడా మేము ఓటర్ శాతం పెంచడానికి ఈ స్వీప్ యాక్టివిటీస్ చేస్తాము. ఈరోజు ఇక్కడ చేసిన ఈ స్వీప్ ప్రోగ్రామ్కి గాను ఇక్కడ ఉన్న కాళహస్తిలో ఉన్న ఓటర్ నమోదైన యువత కొత్తగా నమోదయ్యే వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ కూడా ఈ ర్యాలీ చేస్తున్నారు. ఈ ప్రతికాముఖంగా ఈ స్వీప్ గురించి మీరు కూడా ఎక్కువ పబ్లిసిటీ చేసి మాకు ఓటు నమోదు శాతం అంత పెంచాలనేది మా ఉద్దేశం. మీరు కూడా దీన్ని తోడ్పడాలని అందరికీ మనవి చేసి కోరుకుంటూ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా దిగువ కొణతనేరి గ్రామంలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు. టీడీపీ మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, మండల అధ్యక్షుడు గాలి మురళీనాయుడు స్వగ్రామం దిగువ కొణతనేరి గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు. మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ టీడీపీకి మద్దతు తెలపాలని, ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రిషితారెడ్డికి గాలి చలపతి నాయుడు, గాలి మురళీనాయుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె గ్రామ దేవతకు పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, బొజ్జల సుధీర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి దిగువ కొణతనేరి గ్రామంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మునిరాజు నాయుడు, తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు, ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారి వద్ద వేద పండితులచే ఆశీర్వాదం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రేణిగుంటలో కలకలం రేపిన వైఎస్ఆర్సీపీ సామాగ్రి ఉన్న గోడౌన్ ఎదుట రెండో రోజు కూడా టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న నేతలు, కార్యకర్తలు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి అధికార పార్టీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేణిగుంటలో కలకలం రేపిన వైఎస్ఆర్సీపీ సామాగ్రి ఉన్న గోడౌన్ ఎదుట రెండవ రోజు కూడా టీడీపీ నేతలు నిరసనలతో హోరెత్తించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న నేతలు, కార్యకర్తలు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి అధికార పార్టీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోదాంలో వైసీపీ ప్రచార సాధనాలు, భారీ నిల్వలు ఉన్నాయంటూ ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందంటూ బొజ్జల సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణిగుంట పీసీఆర్ గోదాము వద్ద ఇంత భారీ స్థాయిలో వైసీపీ ప్రచార సాధనాలు నిల్వ ఉండడంపై ఇంతవరకు దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు అంటూ అధికారులను ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా వైసీపీ ప్రచార సాధనాలను ఉన్నాయన్నారు. ఇంకా రేణిగుంటలో పలు గోదాములు, భారీ స్థాయిలో మద్యము, డబ్బు ఉన్నాయంటూ వీటిపై ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్నెస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలో ఈ ఎయిర్ గన్ షూటింగ్ ట్రైనింగ్ క్యాంప్ జరిగింది. ఈ క్యాంప్ లో విద్యార్థులకు ఎయిర్ గన్ షూటింగ్ ఎలా ఉపయోగించడంపై అవగాహన కల్పించారు. స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్నెస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలో ఈ ఎయిర్ గన్ షూటింగ్ ట్రైనింగ్ క్యాంప్ జరిగింది. ఈ క్యాంప్ లో విద్యార్థులకు ఎయిర్ గన్ షూటింగ్ ఎలా ఉపయోగించడంపై అవగాహన కల్పించారు. అనంతరం ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు. మాస్టర్ ధనుష్ మాట్లాడుతూ ఈ ఎయిర్ గన్ షూటింగ్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు వారి లక్ష్యంపై గురి ఎలా ఏకాగ్రత చేయడం అనే దానిపై అవగాహన కలుగుతుందని తెలిపారు. ఈ విద్య మార్షల్ ఆర్ట్స్ లో ఒక భాగమని తెలిపారు. దీనివల్ల విద్యార్థుల యొక్క చురుకుతనం పెరుగుతుందని,
శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం అలవడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంగిరెడ్డి, మాస్టర్ ధనుష్, అసోసియేషన్ సభ్యులు గౌతమ్, సురేష్, సతీష్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ కథానాయకుడు రామ్ చరణ్ దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో సతీమణి ఉపాసన, కుమార్తె క్లింకారాతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల రామ్ చరణ్ ను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు అత్యుత్సాహం చూపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో వర్తమాన నటి నువ్వు నేను ఫేమ్ అనిత, ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్లు కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ డివై చంద్రచూడ్ కు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఇష్టికాఫల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో జస్టిస్ డివై చంద్రచూడ్ ను సత్కరించారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల ప్రక్రియపై అధికారులు మరింత ప్రత్యేక దృష్టి సారించాలి అన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై వర్చువల్ విధానం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సి విజిల్ యాప్, ఈఎస్ఎంఎస్ ఫిర్యాదులు, ఎంసీఎంసీ ఫిర్యాదుల పరిష్కారం, సన్నద్ధత తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు గడువులోపు పరిష్కరించేలా చూడాలని తెలిపారు. ఎన్నికల ప్రచారం కొరకు వాడే వాహనాలు, ర్యాలీల అనుమతుల కొరకు సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులు సువిధ యాప్ నందు దరఖాస్తు చేసుకోవాలని, అందిన సదరు దరఖాస్తులను ఎన్కోర్ యాప్ ద్వారా సంబంధిత వివిధ విభాగాల నోడల్ అధికారులు పరిశీలించి అవసరమైన అనుమతులకు చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, సీజర్ ఆఫ్ క్యాష్, లిక్కర్, డ్రగ్స్ తదితరాలపై చెక్ పోస్టులు, స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, సంబంధిత ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. వీటిపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో 5 సంవత్సరాల న్యాయ విద్య కోర్సు ప్రారంభించి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజంలోని ప్రజలకు న్యాయశాస్త్రం ద్వారా ఎంతటి మేలు చేయవచ్చు అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించే ఒక మంచి ఔషధం కావాలన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో న్యాయశాస్త్ర విభాగంలో 5 సంవత్సరాల కోర్సు ప్రారంభించి దశాబ్ది కాలమైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. దాదాపు 1500 మంది పైచిలుకు విద్యార్థులకు తన ఉపన్యాసం ద్వారా దిశానిర్దేశం చేశారు ప్రధాన న్యాయమూర్తి. న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించే ఒక మంచి ఔషధం కావాలని, సామాజిక బాధ్యత కావాలన్నారు ఆయన. గతంలో న్యాయశాస్త్ర డిగ్రీని 2వ డిగ్రీగా చేసేవారని, ఇప్పుడు న్యాయశాస్త్ర డిగ్రీని ఏకైక డిగ్రీగా ఎంచుకుని దీక్షతో పూర్తి చేస్తున్నారని తెలిపారు. నేడు విద్యార్థినులు సగం కంటే ఎక్కువగా న్యాయశాస్త్ర విద్య చదవడం అభినందనీయమన్నారు. తాము చదివే రోజుల్లో క్లాసుకు 1-2 విద్యార్థినులు మాత్రమే ఉండేవారన్నారు. భారతదేశంలో భిన్న భాషలు, భిన్న వస్త్రధారణలు, విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ అందరిలో భారతీయత మనస్తత్వం, దేశీయ భావన ఒక్కటిగానే ఉంటుందని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కుటుంబానికి పెద్ద లాంటి వ్యక్తిగా అర్థం చేసుకోవాలని,
కొలీజియంలో వివిధ రాష్ట్రాల వివిధ న్యాయశాస్త్ర విభాగాల్లో నిష్ణాతులైన న్యాయమూర్తులతో వ్యవస్థ ముందుకు సాగుతోందని తెలిపారు. తాము విశ్రాంతిగా కాఫీ తాగే సమయంలో కూడా తమ భుజస్కంధాలపై ఎంతటి బాధ్యతలు ఉన్నాయో గుర్తు చేసుకుంటూ ఉంటామని అన్నారు. తమకు న్యాయ విద్యను నేర్పించిన గురువుల మేధస్సు అసాధారణమైనదని, వారు అపార జ్ఞానాన్ని తనకు పంచడం వల్ల తాను ప్రధాన న్యాయమూర్తి స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భారతి, రిజిస్టర్ రజని, జిల్లా న్యాయాధికారులు, న్యాయశాస్త్ర విభాగ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్మగ్లింగ్ కార్యకలాపాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీపంలోని అత్తివరం అటవీ ప్రాంతంలో 51 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని అత్తివరం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల కదలికలను గుర్తించారు. తనిఖీలలో భాగంగా 51 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో కడప సబ్ డివిజన్ ఆర్ఐ చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీం తిరుపతి జిల్లా వెంకటగిరి మార్కెట్ చెక్ పోస్ట్ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేస్తూ బాలయ్యపల్లి మండలం నాయుడుపేట రేంజ్ లోని అత్తివరం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో క్యూబింగ్ చేపట్టారు. అక్కడ 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని సమీపించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో ఒకరిని పట్టుకోగలిగారు. అతన్ని విచారించగా సమీపంలో ఎర్రచందనం దుంగలు దాచి ఉంచిన డంప్ చూపించాడు. అక్కడ 46 ఎర్రచందనం దుంగలతో పాటు 5 ఎర్రచందనం వృక్షాల వేర్లు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరికొందరు స్మగ్లర్లను వెతికే పనిలో ఉన్నారు అధికారులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా కాలభైరవ స్వామి వారి పల్లకీ సేవ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రేణిగుంటలో వైసీపీ ప్రచార సామాగ్రి ఉన్న గోడౌన్ ఎదుట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నిరసన, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ. రేణిగుంట వైసీపీ ప్రచార సామాగ్రి ఘటనపై కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. దిగువ కొడతనేరి గ్రామంలో టీడీపీ మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం, టీడీపీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించిన బొజ్జల రిషితారెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రామ్ చరణ్ దంపతులు, ఆలయం ఎదుట అభిమానుల సందడి. శ్రీకాళహస్తిలో మన ఓటు మన హక్కు కార్యక్రమం, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి సూచన. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.